హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజ్ 65 అండి. వెజ్ రెసిపీస్లో ఫ్రై అనేసరికి అందరూ ఇష్టంగా తినేది క్యాబేజ్ ఫ్రైయే కదండి. క్యాటరింగ్ స్టైల్లో ఎంతో ఈజీగా, టేస్టీగా ఇంట్లోనే క్యాబేజ్ 65ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తానండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ వరకు క్యాబేజ్ని యాడ్ చేసుకున్నానండి. మీకు ఎంత కావాలి అనుకుంటే అంత యాడ్ చేసుకోండి. 3/4 కప్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. ఇది 65 ml కప్ అండి. 1 కప్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కలర్ఫుల్గా ఉండటానికి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. గట్టిగా నొక్కుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. గట్టిగా నొక్కుకుంటూ కలుపుకోవడం వల్ల అదే వాటరీగా వచ్చేస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తరువాత డీప్ ఫ్రైకి సరిపోయే అంత ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత కొద్ది కొద్దిగా తీసుకొని పల్చపల్చగా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తరువాత 2 నుంచి 3 నిమిషాల పాటు అసలు కదపకుండా వేగనివ్వండి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా కూడా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసేసుకున్న తరువాత ఒక స్ట్రైనర్ యూస్ చేసుకుని వాటిని తీసేసుకోవటమే అండి. క్యాబేజ్లో మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం కదండి. ఇందాక నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక ట్రిప్లో మనం పల్చపల్చగా వేసుకున్నాం కదండి క్యాబేజ్ని. ఈసారి ముద్దగా పకోడీల్లా వేశాను. మీకు ఎలా కావాలి అనుకుంటే మీరు ఆ స్టైల్లో ఫ్రై చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా, టేస్టీగా క్యాబేజ్ 65 రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి.